Hello guys, welcome to Bull Trends Academy. ఈ వీడియోలో మనం నిఫ్టీ అనేది ఈరోజు ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, సో రీజన్స్ ఏంటి, ఈ రోజు నిన్న మనకు మార్కెట్స్ ఇంత కరెక్షన్ రావడానికి రీజన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ అనేది ఈరోజు 26 పాయింట్స్ అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 76 పాయింట్స్ అనేది పాజిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. సో సెన్సెక్స్ వచ్చేసి మనకు 122 పాయింట్స్ అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. సో రీజన్ ఏంటి, మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎందుకు ఇంతలా కరెక్షన్ అవుతున్నాయి, మేజర్ గా మనకు ఏ సెక్టార్ ఇంపాక్ట్ అయినాయి. సో మనం చూసుకుంటే ఈ కరెక్షన్ లో టెక్స్టైల్స్, అదే విధంగా మెటల్స్, సో వీటిపైన అదే విధంగా ఫుట్వేర్, సో వీటిపైన ఎక్కువ సెల్ ఆఫ్ అనేది ఈరోజు చూసాం మనం. టెక్స్టైల్స్, మెటల్స్, ఫుట్వేర్స్. సో రీజన్ ఏంటి, సో మీకు అందరికీ తెలిసి ఉంటది. లాస్ట్ 2 days నుండి మనకు ఎందుకు ఇంత కరెక్షన్ వచ్చిందంటే, సో అమెరికా వాళ్ళు వచ్చేసి టెరైల్, సో అమెరికా వాళ్ళు అనేది సో ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకేనా, సో అంటే మనం ఏవైతే అమెరికా గూడ్స్ ఏవైతే వస్తున్నాయో ఇండియా వాళ్ళు 9% ట్యాక్స్ అనేది ఉంటే, అదే అమెరికన్ ప్రోడక్ట్స్ కి వచ్చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకు వచ్చేసి 3% అనేది ట్యాక్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదైతే మీరు ఎంతైతే ట్యాక్స్ అనేది వేస్తున్నారో అదే విధంగా వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా 9% అనేది ట్యాక్స్ అనేది మన గూడ్స్ పైన వాళ్ళకు ఉంటుంది అనేసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వచ్చింది. సో దాని వల్ల మనకు రీసెంట్ గా 3 days నుండి మార్కెట్ లో చాలా వరకు కరెక్షన్ వచ్చింది. ఓకేనా, సో ఫస్ట్ మనం చూసుకుంటే ప్రీవియస్ గా ఏదైతే మనము అప్ ట్రెండ్ మాట్లాడుతున్నామో 1 day టైం ఫ్రేమ్ లో లెవెల్ అనేది బ్రేక్ అయింది. సో మీరు ఇక్కడ చూడండి, సో ఒక ట్రెండ్ లైన్ అనేది మనకు మంచిగా కనబడుతుంది చూడండి. 1 time 2 times అగైన్ ఈ రోజు అంటే 3 days బ్యాక్ నుండి మనకు ఇదే లెవెల్ దగ్గర నుండి కరెక్షన్ వచ్చింది. సో రైట్ టైం, ఇది మనకు మంచి ఇన్వెస్ట్మెంట్ కి ఒక మంచి ఆపర్చునిటీ. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సో ఇంకొక 2 days లేదా 1 day ఉండి టుమారో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నుండి మనకు అప్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో లేదు వాళ్ళు ఏమైనా ట్యాక్స్ మళ్ళీ ఏమైనా తగ్గించడం ఇవి అవి చేసేట్లయితే సో మనకు మార్కెట్స్ అనేది రికవర్ తీసుకొని ఇక్కడ నుండి ఈజీగా అనేది పైకి వెళ్తుంది. లేదు అదే ట్యాక్స్ ఉంటుంది అంటే మేజర్ గా ఇంకొక కొద్దిగా కరెక్షన్ వరకు చూడొచ్చు, లేదంటే మార్కెట్స్ అనేటివి ఇంకొక 1 week 2 weeks అనేది సైడ్ వేస్ ఉంటుంది. ఓకేనా, సో ఇది ట్రెండ్ లైన్ బాగా అబ్జర్వ్ చేయండి నిఫ్టీలో. సో అదే 50 minutes లోకి వచ్చామంటే మనం లెవెల్స్ చూడండి ఎక్కడ ప్రీవియస్ గా. సో మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా నిఫ్టీలో ఈరోజు క్లియర్ గా ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. మీరు చూసుకుంటే 50 minutes లో మనకు ఒక ప్యాటర్న్ కనబడుతుంది, అదే విధంగా 5 minutes లో కూడా ఒక ప్యాటర్న్ కనబడుతుంది. సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనే ప్యాటర్న్ మనకు ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి. సో టుమారో మనం ఏదైతే ఇక్కడ లెవెల్ ఉందో అప్ సైడ్ అనేది ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం ఛాన్సెస్ ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. ఓకేనా, సో అప్ సైడ్ ఈ లెవెల్ అంటే లైక్ మనకు అప్ సైడ్ ఏ లెవెల్ అంటే 23,130. సో మనకు 23,130 బ్రేక్ అయిందంటే మార్కెట్ లో ఇంకో కొద్ది వరకు అప్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే ఈ రోజు ఏదైతే లో ఉందో ఈ లో ఏదైతే మనకు 22,880 ఇది బ్రేక్ అయిందంటే మనకు మార్కెట్స్ లో ఇంకో కొద్ది వరకు కరెక్షన్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మాక్సిమం. సో ఈ 2 levels అనేది మీరు ట్రాక్ చేయండి నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూడండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ మనకు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుంది చూడండి. సో ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ లెవెల్ ఉందో అది ఒకటి, సో డౌన్ సైడ్ ఇది ఒక లెవెల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఇక్కడ కూడా ఫామ్ అయింది చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో అంటే టుమారో వచ్చేసి 49,671 బ్రేక్ అయితే మన మార్కెట్స్ లో కొద్ది వరకు అప్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మనకు 48,800 బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఇక్కడే మార్కెట్స్ అనేది ఇంకొక 1 week or 2 weeks అనేది ఇదే రేంజ్ లో
ట్రేడింగ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో సో, మంచిగా ఒక మంచి ఆపర్చునిటీ. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేయండి.